వాళ్ళ సూచనలు సలహాలన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా కొన్ని మార్పులు చేపట్టడం కూడా జరుగుతుంది. సభ్యులందరూ సహకరించినట్లయితే సంఘాన్ని ఖచ్చితంగా బీద వైశ్యులకు ఏ రూపకంగా మనము సంఘపరంగా సపోర్ట్ చేయగలుగుతామో దాని ప్రకారంగా ఈరోజు ముందుకు వెళ్ళవలసిన అవసరమో వేదిక పైన కూర్చున్న పెద్దలందరి బాధ్యత. సంఘం అంటే ఒక ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్లో మనం ఎన్ని సెట్లు కట్టినాం, మన రాళ్ళు ఎన్ని పడ్డాయి, మన పేర్లు ఎక్కడ కనబడుతున్నాయని చూసుకోవడానికే కాదు, సంఘం అంటే మన వెన్నంటూ ఉన్న 600 కుటుంబాలకు మనం ఎలాంటి మేలు చేస్తున్నామా అనేది ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా మనము ఇప్పుడున్న వారి అందరికీ కూడా మద్దతు తెలుపుతూ ముందుకెళ్తున్నామే, కానీ ఎక్కడ పొరపాటు జరిగే ఫీల్డ్లో వెళ్ళలేం. ఫీల్డ్లో వెళ్ళి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ వచ్చినా కానీ అక్కడ సభ్యులు అడిగే ప్రశ్నలు కూడా చలో సంఘాన్ని అగౌరవపరిచినట్లు ఎందుకు ఉంటామని చెప్పేసి ఎలాంటి మనం తీసుకుపోవడానికి పూనుకున్నాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల తర్వాత బాడీకి పూర్తి మద్దతు ఇస్తూ అక్కడక్కడ, ఎందుకంటే నేను ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధ్యక్షుడిగా 2 పర్యాలు చేసినాను. ఈరోజు రాష్ట్ర ఆదివేశ మహాసభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాకపోతే సంఘాలు ఎక్కడ ఏమి అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా నా యొక్క అనుభవాన్ని పూర్తి టైం వెచ్చించి ఈసారి ఖచ్చితంగా ఈ సంఘంలో కొత్త గొప్ప సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాను. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అవకాశం ఇచ్చాం. వాళ్ళు ఒక బాడీని ఏర్పాటు చేసుకొని సంఘంలో అభివృద్ధిని తీసుకెళ్తున్నారనే ఒక ఆలోచన చేసినామే, కానీ సంఘంలో అభివృద్ధితో పాటు అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉన్న నాడే సంఘం అంటూ ముందుకెళ్తారు. సంఘం అంటేనే కలయిక. ఆ కలయిక లేనాడు ఈ సంఘాలు ఎన్ని పనిచేసినా లాభం లేదు. ఎంతసేపు చూసినా మనం ఎన్ని చెట్లు వేసుకున్నాం, ఎంత డెవలప్ చేసుకున్నాం, ఇది కాదు మనకు కావాల్సింది. సంఘం యొక్క సభ్యుల అందరి కలయికతోటే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయినాడే ఈరోజు మనకున్న 600 మంది కుటుంబాలను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఏ సంఘ సభ్యునికి సమస్య వచ్చినా ఆ సంఘ సభ్యుని ముందుకు వెళ్ళి ఏదైతే అధ్యక్ష స్థానంలో కూర్చుంటారో వాళ్ళు ముందుండి నడిపించి నాడే సంఘ సభ్యులకు కూడా మీరందరూ సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కానివ్వండి, మీ కార్యవర్గం కానీ, మీ బాడీ కానివ్వండి, పూర్తి టైంని వెచ్చించి ఇక్కడున్న మీ ఇంట్లో ఎంతమంది అయితే ఈరోజు ఆదివేశ కుటుంబాలు మీ పైన ఆశించుకొని మీకు బాధ్యత అప్పచెప్తున్నారో మీరు కూడా అదే తీరున ఇక్కడ ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వెన్నంటి ఉండి ఈ 2 సంవత్సరాల కాల పరిమితిని ఇక్కడ పెద్దలను గౌరవిస్తూ ఇటు మహిళా సంఘం, యువజన సంఘం వారిని కూడా, ఎందుకంటే మన అనుబంధ సంస్థలు ఇవి, ఈ అనుబంధ సంస్థలను కూడా మనము ఖచ్చితంగా ఎంబడి తీసుకొని పోయి ముందుకెళ్ళినాడే మనకు ఈ యొక్క అనుబంధం అంటూ ఏర్పడుతుంది. కాకపోతే ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటారో సంఘంలో మహిళా సంఘంకు సంబంధించినప్పుడు వాళ్ళతోని ముంగట కూర్చోబడి చర్చించి రాబోయే వాడికి సూచన చేస్తూ ఖచ్చితంగా వారికి సూచనలు సలహాలు వేదికపై కూర్చున్న పెద్దలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెద్దల సహాయ సహకారాలు పూర్తిగా మీకు ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా పనిచేసి పెద్దలకు ఎలాంటి ఇది కాకుండా చూసుకుంటారని సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.